వైఎస్ఆర్ జిల్లాలో మృతుల బంధువుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న చక్రాయపేట పాపాగ్ని నదిలో మునిగి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అక్రమ ఇసుక క్వారీలో పడి విగత జీవులుగా మారారు. మృతదేహాలతో తల్లిదండ్రులు, గ్రామస్తులు రాత్రి నుంచి ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తరలించేది లేదు అని భీష్మించారు. ఆర్డీఓ, డీఎస్పీ చెప్పినా తల్లిదండ్రులు వెనక్కి తగ్గడం లేదు. బీటెక్ రవితో పాటు అక్రమ క్వారీ నిర్వాహకులు వచ్చే వరకు కదిలేది లేదు అని తేల్చి చెప్పారు. ఇసుక అక్రమ తరలింపుపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు అని గ్రామస్తులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో మృతుల బంధువుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న చక్రాయపేట పాపాగ్ని నదిలో మునిగి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అక్రమ ఇసుక క్వారీలో పడి విగత జీవులుగా మారారు. మృతదేహాలతో తల్లిదండ్రులు, గ్రామస్తులు రాత్రి నుంచి ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తరలించేది లేదు అని భీష్మించారు. ఆర్డీఓ, డీఎస్పీ చెప్పినా తల్లిదండ్రులు వెనక్కి తగ్గడం లేదు. బీటెక్ రవితో పాటు అక్రమ క్వారీ నిర్వాహకులు వచ్చే వరకు కదిలేది లేదు అని తేల్చి చెప్పారు. ఇసుక అక్రమ తరలింపుపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు అని గ్రామస్తులు మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.